హీరోలకు గల క్రేజ్ను బట్టి వారు చేసే ఫైట్స్ను కంపోజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఫైట్స్ కోలీవుడ్లో రజనీ చెయ్యాలి, మరికొన్ని ఫైట్స్ టాలీవుడ్లో బాలయ్య బాబు చెయ్యాలని అంటూ ఉంటారు. ఎందుకంటే కొన్ని ఫైట్స్ వాళ్ళు చేస్తేనే కరెక్ట్గా అనిపిస్తాయి, కనెక్ట్ అవుతాయి. అవి అసాధ్యాలైన సాధ్యాలుగానే కనిపిస్తూ ఉంటాయి. ఈ కారణంగానే టాలీవుడ్లో బాలయ్య సినిమాల నుంచి భారీ యాక్షన్ సీన్స్ను ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారు. అలాంటి ఫైట్స్ డాకు మహారాజులో పుష్కలంగా ఉంటాయని అంటున్నారు మచ్చ. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది మచ్చ. నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాకి తామన్ సంగీతం అందిస్తున్నారు. బాబీ ఇంతకు ముందు చేసిన వాల్తేరు వేరైను మించి ఈ సినిమా ఉంటుందని నాగవంశీ చెప్పడం బాలయ్య ఫ్యాన్స్లో మరింత ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని, ఇంతవరకు బాలయ్య బాబు సినిమాలో చూడని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాలో ఉండొచ్చని బాబీ చెప్పడం మరింత హైప్ తీసుకొచ్చింది. బాలయ్య క్రేజ్కి తగినట్టుగా, ఆయన పవర్ఫుల్ రోల్కి తగినట్టుగా డిఫరెంట్గా డిజైన్ చేయబడిన ఫైట్స్ విజిల్స్ వేయించడం ఖాయమని చెబుతున్నారు. ఇక తమన్ స్వరపరిచిన మాస్ బీట్స్ కూడా బాలయ్య ఫ్యాన్స్ ఆకలి తీర్చనున్నాయి మచ్చ. జనవరి 12న విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి. సంక్రాంతి సీజన్లో రిలీజ్ అవుతున్న సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయి. ఈ పండుగకు 3 బడా చిత్రాలు పోటీ పడుతున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ, డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలు సంక్రాంతి బరిలో నిలిచాయి. ఈ 3 చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ని అయితే దక్కించుకుంటున్నాయి. అయితే ఈ సినిమాలన్నింటికీ కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తెలంగాణలో ఇప్పటికే సినిమా టికెట్ రేట్స్ పెంచడం జరగదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీలో ఈ మూవీ టికెట్ రేట్స్ భారీగా పెరగనున్నాయి. గేమ్ చేంజర్ చిత్రానికి సింగిల్ స్క్రీన్ థియేటర్లో 135, మల్టీప్లెక్స్లలో 175 మేర టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతిని అయితే లభించింది మచ్చ. ఇక ఈ చిత్రానికి సంబంధించిన బెనిఫిట్స్ టికెట్లు 600కు పెంచుకునే విధంగా ఉండబోతుంది. అటు డాకు మహారాజ్ చిత్రానికి సింగిల్ స్క్రీన్లో 110, మల్టీప్లెక్స్లలో 135 పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఈ చిత్ర బెనిఫిట్స్ ఒక 500 మేర పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. మరో సినిమా సంక్రాంతికి వస్తున్నానికి సింగిల్ స్క్రీన్లో 75, మల్టీప్లెక్స్లో 100 పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. మరి ఈ 3 చిత్రాల్లో ఏ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుని లాంగ్ రన్ కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి మచ్చ.